వాళ్ళ పాకిస్తాన్ దేశం యొక్క దౌర్భాగ్యం ఎంత ఘోరంగా ఉందంటే F-16 విమానం పడిపోయిన తర్వాత వాళ్ళ విమానం అని గుర్తించకుండా వాళ్ళ పైలట్ ని చెతక్కొట్టి చంపేసింది. ఇప్పుడు బయటికి రాలేదండి. మీకు ఒక విషయం అర్థం చేసుకోండి. పాకిస్తాన్ ఏముంది, మా దగ్గర 2 పైలట్లు బందీగా ఉన్నారు. అసలు ఏం జరిగిందో చెప్పమంటారా? అక్కడ F-16 పడిపోయిన తర్వాత వాళ్ళ పైలట్ ని వాళ్లే చెతక్కొట్టి చంపేసుకున్నారండి. సిగ్గుచేటి విషయం, అది బయటికి రాలేదు. అందు గురించే మళ్ళీ నోరిప్పలేదండి. అంటే ఆయన మాట్లాడే సిచ్యువేషన్ లో లేకుండా ఉండుంటాడు పైలట్, లేదంటే చెప్పు ఉంటారు కదా నేను ఇక్కడే పైలట్ మాట్లాడే సిచ్యువేషన్. ఫస్ట్ దే ఆర్ సివిలియన్స్, దే డజంట్ నో ఎనీథింగ్. సివిలియన్స్ అండి వాళ్ళు. సివిలియన్స్ చేతికి చిక్కారు. ఈ లోపలనే జరగవలసిందంతా జరిగిపోయింది. ఆర్మీ వచ్చే లోపల వాడిని కొట్టి చంపేశారండి. అంటే పాకిస్తాన్ వాళ్ళ పైలట్ ని వాళ్లే చంపేసుకుంది. మనం ఎలాగ న్యూట్రలైజ్ చేసాం, ఆయన బెయిల్అవుట్ చేశాడు. బెయిల్అవుట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ చూడండి. అండ్ మన పైలట్ వాళ్ళ ల్యాండ్ లోకి వెళ్ళినా సరే, అందుకే ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇండియన్ పైలట్ కి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కానీ ఆ తర్వాత ఇవ్వలేదు, చూపించలేదంటే ఇట్స్ దేర్ ఓన్ పైలట్. మాట్లాడలేదు అంటే ఒక పైలట్ అయితే హాస్పిటల్లో ఉన్నారు కానీ అది ఎవరు అనేది మళ్ళీ చెప్పలేదు. ఒకవేళ ఇండియన్ పైలట్ అయితే చెప్పేవాళ్ళు. ఇండియన్ పైలట్ అని చెప్పేసి వాళ్ళు చేశారండి. ఇప్పుడు తర్వాత కాదు మా పైలటే మేమే చెప్పుకున్నాం విషయం వాళ్ళు చెప్పుకోలేరు. ఇది వాస్తవం అండి. అందు గురించి ఆ విషయం మీద ఇప్పటికీ కూడా నోరు ఇప్పట్లేదు. అండ్ నిన్న చూడండి, నిన్న మనకు జరిగినటువంటి స్పోక్స్ మ్యాన్, అఫీషియల్ డిఫెన్స్ స్పోక్స్ మ్యాన్ వాళ్ళందరూ కూడా వీ కుడ్ ఏబుల్ టు షో దట్ మిజైల్ రకేజ్. ఆ మిజైల్ F-16 మిజైల్ ఏదైతే ఉందో ఆ యొక్క మిజైల్ రకేజ్ మనం చూపించాం. MIA 2000 అది చూపించి ఎవిడెన్సెస్ తో సహా మనం చూపించగలిగాం. అంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నది అంటే గనక పాకిస్తాన్ ఇట్ ఈస్ టోటల్లీ అండర్ కన్ఫ్యూజ్ స్టేజ్. సార్ ఆల్రెడీ చెప్పారు. ఎందుకంటే వాళ్ళకు ఒక యూనిఫైడ్ స్టేట్మెంట్ గానీ యూనిఫైడ్ కమాండ్ గానీ లేదు వాళ్ళకి. దెర్ ఈస్ అండర్ టోటలీ neither doesn't have any command over their media, they doesn't have any control over their army, they doesn't have any control over their own militants. ఉగ్రవాదులు చెప్పింది ఆర్మీ వింటుంది, ఆర్మీ చెప్పింది ప్రధానమంత్రి వింటారు, అక్కడ గవర్నమెంట్ వింటుంది. సో అట్లా వెళ్తుంది. పాకిస్తాన్ ఆర్మీ గురించి ఒక జోక్ ఉందండి. ఏంటి అంటే ఇండియా ఈజ్ హ్యావింగ్ మిలిటరీ బట్ దేర్ మిలిటరీ ఈజ్ హ్యావింగ్ ఎ కంట్రీ. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే అంటే మిలిటరీ చెప్పినట్టు వాళ్ళ కంట్రీ వినాలండి. అంటే ఇట్స్ టోటలీ అవుట్ ఆఫ్ కంట్రోల్ స్టేట్ లో ఉన్నాయండి, స్టేట్ ఆఫ్ అఫైర్స్. అలాంటి పరిస్థితిలో ఈయన చూపించినటువంటి తెగు, ఎస్పెషల్లీ ఆ యొక్క కీలక పత్రాలు ఏదైతే ద మూమెంట్ దే సెడ్ పాకిస్తాన్ ఆర్మీ జిందాబాద్, ఈ స్వాలోడ్ సర్టెన్ పేపర్స్ ఆ నీటిలో పెట్టి నాలాలో పెట్టి నాశనం చేసేసాడండి. ఇట్ షోస్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఏ సోల్జర్. మన ఆఫీసర్ గా ఆయన చేయవలసినటువంటి అన్ని రకాలైనటువంటి అన్ని కూడా చేశారు. దట్ ఈస్ ఎ బ్రేవ్ సోల్జర్. అండ్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంట్రాగేషన్ ఆల్సో ఈ వెరీ క్లియర్లీ సెడ్ దట్ కి ఐఎమ్ నాట్ సపోజ్ టు రివీల్ దట్ ఇన్ఫర్మేషన్ యు నో యాజ్ పర్ జెనీవా కన్వెన్షన్. అవన్నీ కూడా చెప్పడం జరిగిందండి. ఇట్స్ రియల్లీ గ్రేట్ విక్టరీ టు ది ఇండియా. మనం ఆల్రెడీ ఈ యొక్క వార్ డెవలప్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కంటే ముందే ప్రతి విషయంలోనూ కూడా మనం పై చేయగానే ఉన్నాం, ఆల్రెడీ విజయం సాధిస్తూనే వస్తున్నాం అండి. దట్ ఈస్ వాట్. కృష్ణారెడ్డి గారు ఏం చెప్తారు? ఇంతకు ముందు ఒసామా బిన్ లాడెన్ అక్కడే పెట్టుకుని వాళ్ళు ఆర్మీ ఏరియాలోనే ఆయనకు ఒక బస్సు ఏర్పాటు చేసి అక్కడ దాంట్లోనే వాళ్ళ రక్షణలోనే ఆయన ఉన్నారు. అమెరికాకు ప్రతిసారి మా దగ్గర లేరు, ఆయన కావాలంటే చూసుకోని అని చెప్పేస్తే అమెరికా సర్జికల్ స్ట్రైక్ చేసి ఆర్మీ ఉన్న ప్రాంతంలోనే 5 సంవత్సరాలుగా వాళ్ళ ప్లేస్ లోనే ఉన్నాడు. అక్కడే సర్జికల్ స్ట్రైక్ చేసి ఆయనను మట్టుబెట్టి తిరిగి వెళ్ళడం జరిగింది. సో ఏంటి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు కూడా ప్రతిసారి మసూద్ అజర్ కూడా మా దగ్గర లేరని చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారు ఆయనకు హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు, తర్వాత ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నారని. ప్రతిసారి ఎందుకు ఇట్లా బుకాయిస్తుంది అంటారు? బిఫోర్ అడ్రస్ దట్ మనం ముందు విషయంలో ఒకటి చెప్తాను. మన MiG-21 విగ్ కమాండర్ అభినందన్ పోయినప్పుడు ఆ డాగ్ ఫైట్ లో వాడేం చేశాడు, F-16 దే ఫైర్డ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అనమాట. సో అవర్ MiG-21 was brought down. Then he had to parachute out. Then he has fired our missile, our wing commander, F-16 was brought down. What he was beaten up, that fellow, వాడు పాకిస్తాన్ పైలట్ సెమీ కాన్షియస్ స్టేట్ లో ఉన్నాడు. అదో వాడు ఉర్దూలో మాట్లాడేసి చెప్పి నేను పాకిస్తాన్ చెప్పిండేవాడు అనమాట. సెమీ కాన్షియస్ స్టేట్ లో ఉన్నాడు వాడు. విలేజెస్ అంత మిస్టేక్ వాళ్ళు తన్నారు, వాళ్ళు తీసుకుని అక్కడ వాడు పెట్టారు హాస్పిటల్లో. ఒకటేంటంటే పాకిస్తాన్ మనము I made a statement, it's a failed state. And our friend colleague said, India owns military, or India is in command of military, our military owns the country. This Pakistan. Military, Mullah, ISI. ఈ సివిలియన్ ఏంటంటే కాస్మెటిక్స్ అంటాం మనం. అప్పుడప్పుడు రంగు పూసుకుంటాం కదా, అట్లా సెమిలెన్స్ ఆఫ్ డెమోక్రసీ అనమాట. ఎలక్షన్స్ అవుతాయి, మిలిటరీ బ్యాక్ చేయకపోతే నో వే దట్ విల్ గెట్ ఎలక్టెడ్ హూ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు జనరల్ ముషర్రాఫ్, సబ్సిక్వెంట్లీ జర్దారి. ఇక్కడ ఈ ఇమ్రాన్ ఖాన్ రావడం కూడా జైషే మొహమ్మద్ క్యాంపెయిన్ ఓపెన్లీ ఎక్స్టెన్సివ్లీ ఆల్ ఓవర్ పాకిస్తాన్ అనమాట. కాబట్టి ఈ విషయంలో పాకిస్తాన్ని
ఇన్ఫాక్ట్ బరాక్ ఒబామా వాజ్ ఇంటర్వ్యూడ్ ఒకసారి. ఓకే వాట్ గివ్స్ యూ, వాట్ ఇస్ దట్ వరీస్ యూ? సార్ ఒక్క నిమిషం, ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూసి చర్చ please. కొనసాగిద్దాం. Yeah, yeah. రైట్ సార్ చెప్పండి సార్. సో అమెరికన్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఉన్నప్పుడు అడిగారు, వాట్ వరీస్ యూ మోస్ట్ మీ జీవితంలో, యూఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ గా ఆన్ ద ప్లానెట్, అమెరికన్ ప్రెసిడెంట్ అంటే హీ సెడ్ స్మైలింగ్లీ, ఇట్ ఇస్ పాకిస్తాన్ విచ్ గివ్స్ మీ స్లీప్లెస్ నైట్స్ అని చెప్పాను. అండ్ యూనో ఎందుకది, ఎనీవేర్ ఎల్స్ ఎనీ కంట్రీ వాళ్ళు రూప్ మాప్ లేకుండా చేసి పడేస్తారు అమెరికా, దే హ్యావ్ ఏమంటారు వేర్ విత్ ఆల్. కానీ పాకిస్తాన్ అంటే బికాస్ దే హ్యావ్ న్యూక్లియర్ వెపన్స్, అండ్ దెన్ ఆ కమాండ్ ఎక్కడ ఉన్నది. ఎంటైర్ వరీ ఆఫ్ అమెరికా హెస్ బిన్ హౌ డు వి ఏమంటారు ఎన్ష్యూర్ దట్ న్యూక్లియర్ కమాండ్ డజంట్ ఫాల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ టెర్రరిస్ట్ సార్ మిలిటెంట్స్. ఈ అణు సామర్థ్యం, అణు బాంబులు సృష్టించుకోవడానికే ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేశారా పాకిస్తాన్ వాళ్ళు? అన్డౌటెడ్ ఎందుకట్లా? వాళ్ళ డబ్బులే కాదు, అమెరికా ఇచ్చిన బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆయిల్ కంట్రీస్ ప్రతి ఒక్కరు ఫైనాన్స్ చేశారన్నమాట. బికాజ్ అమాంగ్ ద ఆయిల్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ వీటిలో ఒకటి పాకిస్తాన్ దగ్గరే న్యూక్లియర్ బాంబు ఉందన్నమాట. సో వైఎమ్ సెయింగ్ వీళ్ళు ఎందుకు వీళ్ళని నమ్మలేమంటే కానీ మాటల్ని, అమెరికన్ ప్రెసిడెంట్ హిమ్సెల్ఫ్ హెస్ సెడ్ దట్ ఇట్ గివ్స్ మీ స్లీప్లెస్ నైట్స్ పాకిస్తాన్ అని చెప్పేసి. Trump recently has said that this is full of cheats and liars. They just deceit and lie. Pakistan అంటే ప్రపంచ దేశాలలో కానివ్వండి, అమెరికాలో No credibility. ఎక్కడికి వెళ్ళినా Zero credibility. ప్రజలతో ఎవరితో మాట్లాడినా పాకిస్తాన్ అంటే కొంచెం డౌట్ గానే. డౌట్, కొంచెం డౌట్ కాదు, కొంచెం డౌట్ కాదు. ఇంత ఇమాజిన్ హిమ్సెల్ఫ్ ఫ్రీక్ అనమాట ప్రెసిడెంట్ ట్రంప్. ఈ సేస్ దట్ ఫుల్ ఆఫ్ లైస్ అండ్ డిసీజ్ అని చెప్పి. సో నిన్నటి నుంచి వాళ్ళు మాట్లాడేది ఏది ఫేస్ వాల్యూ చూసుకోలేము అనమాట. ఒక పక్కన మార్నింగ్ ఏమైంది, మన ఏమంటారు ఫైటర్ జెట్స్ వెళ్ళి అక్కడ బాలాకోట్లో అర్లీ అవర్స్ లో 3 లొకేషన్ పెట్టి నాకౌట్ చేశారు జైషే మొహమ్మద్ ఆ స్థావరాలని. దాని తర్వాత ఏం జరిగింది, ఇమీడియట్ గా మార్నింగ్ ఒకటి చెప్పారు మేడం. ఉదయం ఏం చెప్పారంటే, ఏం కాలేదు మా పాకిస్తాన్, ఏం కాలేదు, ఏదో ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి అట్లా ఏదో పక్క నుంచి అట్లా అలా తిరిగి వెళ్ళిపోయినాయి అని చెప్పారు. మధ్యాహ్నం వచ్చేతలకే ఒక మిలిటరీ స్పోక్స్ మన్ చెప్పాడు. తర్వాత వాళ్ళ కురేషి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడినాడు, మేము ఫిట్టింగ్ రిప్లై ఇస్తాం, అదిస్తామని చెప్పేసి. సాయంత్రం అయ్యేతలకే ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు శాంతి 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 అని చెప్పి. అంటే వాళ్ళ దేశంలో ఎవరు ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు అనమాట. Imran Khan can play very well. He's played good cricket across the world. He has got a lot of exposure. He knows all the limitations. At the military, at ISI, if he can't dance to the tunes, he will be ejected out any time. So, this Jaish-e Mohammed, direct campaign chesi, Prime Minister elect chesinapudu, what kind of tough stand he can take on Jaish-e Mohammed? Ee Mazhar Azad gani, Jaish-e Mohammed leadership gani, Jaish-e Mohammed training overall gani. ఈ అన్ని స్థావరాలు పాకిస్తాన్ లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఇట్స్ ఓపెన్ సీక్రెట్ అనమాట. ప్రతిసారి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్, ఎనీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ డిఫెన్స్ మినిస్టర్స్ కలిసినప్పుడల్లా వాళ్ళు అంటారు మాకు ఎవిడెన్స్ ఏంటి అని. అన్ని స్థావరాలు, అన్ని డీటెయిల్స్ అన్ని బాగా ఏమంటారు లాక్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తా ఉంటారు ప్రతిసారి అనమాట. ఎవ్రీ ఇన్సిడెంట్ మనకు లష్కర్ తోయిబా అటాక్ అయిన తర్వాత, ఇప్పుడు మనకు 26/11 అయిన తర్వాత, మన పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద అటాక్ అయిన తర్వాత మనకి ఊరి మీద మన ఆర్మీ ఇన్స్టిట్యూషన్ మీద అటాక్ అయిన ప్రతిసారి ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ నోట్స్ అనమాట. ఎక్స్చేంజ్ కాదు, మనమే ఇస్తాం ఎవిడెన్స్. దిస్ ఇస్ వేర్ ఆల్ యువర్ టెర్రరిస్ట్ ఆర్ లాంచ్ ప్యాడ్స్ అంటాం. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఎప్పుడైతే పుల్వామా ఇన్సిడెంట్ అయిందో మన 40 మంది మన సిఆర్పిఎఫ్ జవాన్లు హతమైనారో వాళ్ళకి ఏమంటారు జ్వరం మొదలుపెట్టింది అనమాట. వీళ్ళు డెఫినెట్ గా సర్జికల్ స్ట్రైక్స్ వన్ లాగా ఎల్ఓసి క్రాస్ చేయరు, కానీ ఇండియన్ బార్డర్ నుంచి వీళ్ళు మన లాంచ్ ప్యాడ్స్ మీద కొట్టాలనుకున్నారు వాళ్ళు. ఆ లాంచ్ ప్యాడ్స్ మీద ఉన్న వాళ్ళందరూ జైషే మొహమ్మద్ తీసుకొచ్చేసి ఇక్కడ మన పెట్టారు. ఇక్కడ బాలాకోట్లో జైషే మొహమ్మద్ అంటే స్టార్ ఫెసిలిటీస్ అక్కడ స్విమ్మింగ్ పూల్, స్టైలిష్ గా అనమాట. 350 మిలిటెంట్స్, అబౌట్ 37+ ట్రైనర్స్ అంతా ఉన్నారన్నమాట అంబియన్స్. బట్ దే నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇండియా విల్ క్రాస్ ఎల్ఓసి అండ్ యూజ్ ద ఎయిర్ ఫోర్స్ అండ్ యూజ్ ద ఎయిర్ ఆపరేషన్. ఆఫ్టర్ 1971 ఇప్పుడు ఫస్ట్ టైం ప్రప్రథమంగా మనం ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దింపి వాడు పాక్ భూభాగంలోకి వెళ్ళి వాడు ట్రైనింగ్ ఫెసిలిటీ కొట్టేసామన్నమాట. అండ్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, మన సెక్రటరీ when he talked, he said we have done what is called non-military preemptive strike. Okay, we have not touched any civilians, we have not touched any Pakistan soldiers, but we went inside to root out the terrorist training base అన్నమాట. ఈ పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ హెస్ బీన్ హార్పింగ్ సక్సెస్ ప్రైమ్ మినిస్టర్. ఒకవేళ అక్కడ చచ్చిపోయారు అని వాళ్ళు ఒప్పుకున్నట్లయితే టెర్రరిస్టులు అక్కడ ఉన్నట్టే.
వాళ్ళు ఒప్పుకునే మనకు తెలుసు మన సంథింగ్ అంటే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, ఖాళీ గ్రౌండ్ లో వీళ్ళు మిజైల్స్ వేసి వెళ్ళిపోయారు, అలా 2-3 బాంబులు వేసి వెళ్ళిపోయినారు. ఈ కథలు చెప్పారు. నేను ఎందుకు చెప్పానంటే వై బరాక్ ఒబామా కామెంటెడ్, వై ప్రెసిడెంట్ ట్రంప్ కామెంటెడ్ అంటే వాళ్ళని నోబడి కెన్ బిలీవ్ అనమాట. ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ ఇస్ ఫెయిర్లీ స్ట్రాంగ్. వీ హ్యావ్ ఇంటెలిజెన్స్ మెషర్, విల్ నాట్ యూజ్ ద వర్డ్స్ ఏంటని చెప్పని మనకి వీళ్ళని తీసిపోయేసి వాళ్ళు ఎక్కడ పెట్టారు అంత మనకు తెలుసు అనమాట. పాకిస్తాన్ లో వాళ్ళు ఎట్లా గలబా చేయగలుగుతున్నారు ఇక్కడ, వీ హ్యావ్ వెరీ విత్ ఫుల్ క్యాపబిలిటీ వాట్ వాంట్ టు డూ, నాట్ దట్ వీ కాంట్ డూ అని. వాళ్ళు ఎప్పుడైనా తీసుకోండి, ఎప్పుడైనా తీసుకోవచ్చు. దానికి ఎక్కువ వాట్ కాల్ పొలిటికల్ ఏమంటారు విల్ అండ్ డెసిషన్ మేకింగ్ అట్ పర్టికులర్ లెవెల్ అనమాట. సో మనం పోయి ఎప్పుడైతే జైషే మొహమ్మద్ సావరాన్ అక్కడ కొట్టేసినామో వాళ్ళు ఒప్పుకున్నట్టయితే కదా, ఇంతమంది జైషే మొహమ్మద్ టెర్రరిస్ట్ ఇంతమంది ఉన్నారు, వాళ్ళు ట్రైనింగ్ జరుగుతా ఉందని చెప్పేసి గ్రౌండ్ లో సైకలాజికలీ వాట్ కాల్ యూ డోంట్ బిలీవ్, ఐ డోంట్ బిలీవ్ ఇట్, నథింగ్ ఇస్ దేర్ అని చెప్పేసి. దిస్ హస్ బీన్ పాకిస్తాన్స్ కన్సిస్టెంట్ కండక్ట్ అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ మోదీ చెప్పాడో దవడ దెబ్బ కొడతాం వాడికని చెప్పిన మన అట్లా పోయి అట్లాగే దవడ పగల కొట్టాం వాడు పోయిన తర్వాత, then Pakistan is a country, there's a Prime Minister Imran Khan, there's a military there, there's ISI there which brags that we are the best, they compare themselves to Israeli Mossad అనమాట. ప్రపంచంలో అంతా మేమే అని చెప్పేసి వాళ్ళు ఏం చేసింది, భారతదేశం నుంచి ఎనిమి కంట్రీ శత్రు దేశం వచ్చేసి వాళ్ళ భూభాగంలోకి వెళ్ళేసి ఏదైతే వాళ్ళ ట్రైనింగ్ ఫెసిలిటీ ఉందో టెర్రరిస్ట్ నుంచి డైరెక్ట్లీ ఏమంటారు ఎయిడెడ్ బై ఐఎస్ఐ అనమాట. జైషే మొహమ్మద్ 6 acres లో బ్యూటిఫుల్ ఫెసిలిటీ అంటారు అది, విత్ స్విమ్మింగ్ పూల్ అంతా స్టైలిష్ గా అనమాట. సో అక్కడ వాళ్ళు కొట్టేసినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఓపెన్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పాను యూఎన్ నుంచి 4 times మన ఇండియా మూవ్ చేసాం మనకి ఎవరి టైం ఇన్సిడెంట్స్ అయినప్పుడు. తర్వాత P3 కంట్రీస్ యూకే, ఫ్రాన్స్ అండ్ అమెరికా దే హావ్ మూవ్డ్ ప్రపోజల్ వీడిని డిక్లేర్ చేయాలి. వాళ్ళు ఒకసారి డిక్లేర్ చేసామంటే కదా ఇంటర్నేషనల్ గ్లోబల్ టెర్రరిస్ట్ అని, దెన్ వీ కెన్ ఫ్రీజ్ ద అసెట్స్ అనమాట వాడు ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఆర్గనైజేషన్ది. దెన్ వీ కెన్ బ్యాన్ ద ట్రావెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్, వాడు మనుషులు వాడు ఆర్గనైజేషన్ మనుషులు అనమాట. సో థర్డ్ ఇష్యూస్ దేర్ వేర్ వీ కెన్ ఎనీ హార్బరింగ్, వాళ్ళకి ఎవరైనా హార్బర్ చేస్తే వాళ్ళని కూడా మనం చూసుకోవచ్చు అనమాట. దాన్ని చైనా అడ్డుకుంటాం ప్రతిసారి. చైనా ఏముంటుంది అగైన్ వెరీ వేగ్ టెర్మినాలజీ అనమాట. దేర్ ఇస్ నో consensus among the Security Council members. There is no consensus between the affected parties అని చెప్పి ఇండియా పాకిస్తాన్ వాళ్ళే కన్సెన్స్ ఉంది మాట్లాడు. ఎందుకంటే I told you reason why China has to back Pakistan. There is no way they have to back. There is no other alternative అనమాట. కానీ ఇప్పుడు మన సుష్మా స్వరాజ్ గారు చైనాలో కలిశారన్నమాట ముగ్గురు. సో అక్కడ కొద్దిగా టాసిట్ అండర్స్టాండింగ్ గా మేమేమి ఓపెన్ గా సపోర్ట్ చేయకపోయినా సమ్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇప్పుడు చూడాలి ఇన్ వాట్ డైరెక్షన్. బిజినెస్ పరంగా ఇండియానే పెద్ద మార్కెట్ కదా సార్ చైనాకి ఇప్పుడు ఏమైందంటే ఇండియా మార్కెట్ అటు అమెరికా మార్కెట్, అమెరికాలో ట్రేడ్ వార్ లో ఉంది. మనకి ఇప్పుడు చైనాలో నాట్ ఓన్లీ ది మార్కెట్, వాడు ఇప్పుడు చెప్పాను కదా 3,000 + 4,000 కిలోమీటర్స్ మనకి కారిడార్ ఇది కార్కాంలో 35% ఆఫ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇన్ చైనీస్ కంట్రోల్ అనమాట. దాంట్లో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ తో మనకి హైయర్ కాన్ఫిగరేషన్ ఏసీ ఏదైనా వార్ అనేది ఇండియా తీసేసుకుంటుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది. చైనాకి POKలో 2 పార్షన్స్ ఉన్నాయి, ఒకటేమో పాకిస్తాన్ కంట్రోల్ ఉంది, ఒకటి చైనా డొనేట్ చేస్తుంది. వాడి అయితే కదా మంది డొనేట్ చేస్తారు పాకిస్తాన్ కంటే సర్వైవల్ కి అనమాట. సో చైనీస్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ వచ్చి హైయర్ లెవెల్ అనమాట. దెన్ పాకిస్తాన్ విన్స్ లూజెస్ as a separate area, but China has to keep on backing Pakistan for its own survival అనమాట. So this is one area. Second thing ఏంటంటే కన్నా if China takes a open configuration with India, then you have what you call Nicobar Alliance. వాళ్ళ ట్రేడ్ అంతా ఇట్ హాస్ టు గో అదే అనమాట. అక్కడ మనం న్యూస్ స్టార్ట్ ఏం చేస్తామంటే చైనా విల్ బి స్క్వీజ్డ్. సో దే ఆర్ వెరీ 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 వెల్ అవర్ ఆఫ్ ద కన్సర్న్ అనమాట. కాబట్టి చైనా ఓపెన్లీ బ్యాకింగ్ ఆల్సో. మనము 3 ఏరియాస్లో మనం అఫెన్స్లో పోయినాం అనమాట. ద మూమెంట్ ఫ్లో ఇన్సిడెంట్ జరుగుతానే ఫస్ట్ డిప్లొమాటిక్ అఫెన్స్ అరౌండ్ ద వరల్డ్ అనమాట. ఎక్స్పోజ్ పాకిస్తాన్ ఇస్ టెర్రరిస్ట్ స్టేట్ అండ్ దే ఆర్ డైరెక్ట్లీ సపోర్టింగ్ అండ్ ఎయిడింగ్ ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి అక్రాస్ ద P5 కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్ బాగా తీసుకొచ్చేసాం అనమాట. టోటల్ అలినేషన్ ఏమంటారు దాన్ని ఒక లోన్లీగా ఒక్కటే కంట్రీకి తయారు చేసాము ప్రపంచం అంతా. రెండోది ఎకనామిక్ శాంక్షన్ తీసుకొచ్చినాము, ఏది రివేరియన్ వాటర్స్ కానీ ఆర్ సబ్సిక్వెంట్లీ టాక్సేషన్ మెజర్స్ లో కానీ. సో థర్డ్ స్టెప్ తీసుకొచ్చేసి టాక్టికల్ స్ట్రైక్. దిస్ ఇస్ వాట్ హస్ బికమ్ వెరీ విజిబుల్ వెన్ వెంట్ అక్రాస్ ద బార్డర్. సో దీస్ ఆర్ ద 3 areas which the government of India is focused. So that's where it stands. So therefore all through I maintained యుద్ధ వాతావరణం లేదు, యుద్ధ మేఘాలు లేవు, ఏమీ లేవు. ఇట్స్ సంథింగ్ లైక్ గెటింగ్ 99 degrees fever between both the countries.
and where we have given a crocin or a paracetamol to subside it. That's it. And they are brought on the knees now. They are handing over our wing commander who's been in their custody. And now backroom channels are already in progress of the talks. Well, what we have to do anedi, we need to have some concrete measures by Pakistani government, either it is Imran Khan or their military chief Bawa or ISI. They have to tell us that we will not allow the Jaish-e-Mohammed to operate freely there, and internationally that Jaish-e-Mohammed has to be banned, and this fellow should be arrested and put behind the bars, either to hand over to us for the crime they have committed, or he has to be tried there. Whatever, some concrete measures have to come. లేకపోతే ఏంటంటే ప్రతిసారి ఇన్సిడెంట్ అయినప్పుడల్లా ఇదే పాట పాడతారనమాట. సన్నాయి ఏమంటారు ఊతారు. ఓ బిగ్ ఎవిడెన్స్ ఇండి మేము ప్రాసిక్యూట్ చేస్తాం, అవి చేస్తాం. ఏ నథింగ్ హస్ హ్యాపెండ్. దావూద్ ఇబ్రాహిం కూడా అక్కడే ఉన్నారు కానీ ఆరోగ్యం బాగాలేదని కూడా చెప్తున్నారు. సార్ వీడి చర్చ కొనసాగిద్దాం. ఇక మనతో పాటు చర్చలో పాల్గొనడానికి తెలంగాణ బీజేపీ స్పోక్స్ పర్సన్ కొల్లి మాధవి చౌదరి గారు మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో జాయిన్ అయ్యారు. మేడం నమస్తే. మేడం ఏం చెప్తారు అంటే సర్వత్రా ఆసక్తి, సంతోషం, అట్లాగే భారత ప్రజలు, తర్వాత విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా దేశాలు మనకు సపోర్ట్ చేస్తున్న దేశాలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. సో ఇక్కడికి ఇండియాకి తిరిగి వస్తున్నారు, అభినందన్, ఎట్లా అనిపిస్తుంది? Obviously, and as a citizen of India, definitely all of us will be happy. మన మనిషి ఎవరైతే అక్కడ ఉన్నారో ఆయన వెనక్కి వస్తున్నారంటే all of us will definitely be happy. ఎందుకంటే మనం చూసాం February 14th జరిగిన ఏదైతే పుల్వామాలో జరిగిన ఘటనలో ప్రతి ఒక్కళ్ళు irrespective of their age, caste, creed or sex or whatever it is, ప్రతి ఒక్కళ్ళు కదిలిపోయారు అది చూసి, ఆ దృశ్యాన్ని చూసి. ఏంటి మనం జవాన్లు పొట్టబెట్టుకున్నారు, సిఆర్పిఎఫ్ జవాన్లు పొట్టబెట్టుకున్నారని. అండ్ ఆ రోజు కూడా ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్పారు అంటే మనం డెఫినెట్ గా ఊరుకోము, ప్రతీకారం తీర్చుకుంటాం అంటే ఇట్ ఈస్ దిస్ కాన్ఫిడెన్స్ దట్ ఈస్ గివెన్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. అట్ ద సేమ్ టైమ్ టు ద సోల్జర్స్ ఆల్సో, ఎవరైతే ఇవాళ మన కోసం ఇన్ని లక్షల మంది మన దేశ భద్రత కోసం బార్డర్స్ లో నుంచి అంటే లెక్క చేయకుండా ఇవాళ వాళ్ళకి ఫ్యామిలీస్ కన్నా ఇవాళ దేశమే ముఖ్యం అన్నట్టుగా ఇవాళ నిజంగా మనం అభినందన్ని అట్లీస్ట్ అంటే మనకి ఇంత పెద్ద సంఘటన జరిగింది కాబట్టి వీళ్ళు ఇవన్నీ తెలిసాయి. ఇట్లా ఇంత 40 మంది చనిపోయారు, ఆ తర్వాత అభినందన్ అంటే ఇవాళ 40 మంది బార్డర్ లో ఎంతో మంది ప్రతి రోజు ఫైట్ చేస్తున్నారు. అంటే ఇవాళ 40 మంది మనం ఒకేసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇంత హైలైట్ అయింది. అదర్వైజ్ రోజు ఒకళ్ళు ఇద్దరు ఎక్కడో ఒక చోట అక్రాస్ ద బార్డర్ ఎవరో ఒకళ్ళు మన కోసం అక్కడ ప్రాణ త్యాగం చేస్తూనే ఉంటారు. కాకపోతే మనం అనేది ఏంటంటే ఇవాళ మనం అభినందన్ని చూస్తే అంటే ఎంత కంపోజ్డ్ గా ఉన్నారు అంటే ఆయన వీడియోస్ కనుక మనం చూస్తే ఆయన కొన్ని వీడియోస్ ఏదైతే అంటే పబ్లిక్ వైరల్ గా కాకుండా వీడియోస్ కూడా మనం అందరం చూసాం. అంటే వాళ్ళు ఏం చేసినా సరే హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ కంపోజ్డ్. అంటే ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి మిగిలింది ఐఎమ్ నాట్ సపోజ్ టు సే అని కళ్ళకి గుడ్డలు కట్టినప్పుడు కూడా ఆయన అన్నది ఏంటంటే ఐ థింక్ ఐఎమ్ విత్ ది పాకిస్తాన్ ఆర్మీ అని అంటాం, కానీ హీ వాజ్ వెరీ కంపోజ్డ్ దేర్. సో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే దేశం కోసం వాళ్ళు ఎలా నుంచుంటున్నారు, ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం. అఫ్ కోర్స్ మనం అందరం ఇక్కడ కూర్చుని వాళ్ళు అందరం మనం చాలా డిస్కస్ చేస్తాం, బట్ వాట్ వి డిస్కస్ హియర్ ఇస్ టోటలీ డిఫరెంట్ టు వాట్ దే ఆర్ యాక్చువల్లీ ఫేసింగ్ దేర్, వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఫర్ ద కంట్రీ. డెఫినెట్ గా వీ ఆల్ ఆర్ ప్రౌడ్ అండ్ రియల్లీ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్. ఇవాళ వీళ్ళందరూ సర్వీస్ లో ఉన్న వాళ్ళు కూడా వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దమ్. వాళ్ళందరూ సర్వీసెస్ చేసి అంటే ఎక్కడో ఒక చోట దే హావ్ డన్ సంథింగ్ టు ద కంట్రీ. అది ఉద్యోగరీత్యానా ఇంకొకటి వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీ జాబ్ అయితే మీరు చేశారు అంటే మీ రెస్పాన్సిబిలిటీని మీరు చేశారు. అట్లానే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద రెస్పాన్సిబిలిటీ అంటే ఒక పొలిటికల్ పార్టీగానో లేకపోతే ఊరిని ఆర్మీలో ఉండే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఒక్కటే అనేది కాదండి, ప్రతి సిటిజన్ రెస్పాన్సిబిలిటీ. మనం ఏం చేస్తున్నాం ఏంటి వాట్ ఎవర్ యూ కెన్ డూ మనం చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంది. ఇవాళ అభినందన వస్తున్నారంటే డెఫినెట్ గా నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఇవాళ సిచ్యువేషన్స్, ఎలాంటి సిచ్యువేషన్స్ ఇవాళ ప్రపంచంలో మనం ఎలాంటి ఇది తీసుకురాగలిగాం, భారతదేశం అంటే ఏంటి అనేది కూడా మనం చూపించగలిగాం. ఎందుకంటే ఇందాక రెడ్డి గారు చెప్పినట్టు, పివికే రెడ్డి గారు చెప్పినట్టు పార్లమెంట్ మీద దాడి జరిగింది, పఠాన్కోట్ లో దాడి జరిగింది, తాజ్మహల్ లో అట్లా అనేక దాడులు జరిగినాయి. మనం ఎన్ని ప్రూఫ్స్ ఇచ్చినా కూడా ఎన్ని చేసినా కూడా ఆ రోజు మరి పాకిస్తాన్ ఎవరిపైన యాక్షన్ కూడా తీసుకోలేదు. మనం చూసాం అంటే ఇవాళ జైషే మహమ్మద్ పైన అంటే అతను పఠాన్కోట్ దీని తర్వాత అరెస్ట్ చేసినా కూడా తన పైన కేసెస్ బుక్ చేయలే వాళ్ళు. అట్లీస్ట్ నౌ పఠాన్కోట్ దాడి తర్వాత చాలా సాక్ష్యాలు మనం బయట పెట్టాం. వాళ్ళు ఏదైతే యూజ్ చేస్తారో గన్స్ వాటిపైన ఆర్మీ ముద్రలు కూడా వేస్తున్నారు. అదే అవును. సో అవన్నీ చూపించిన తర్వాత కూడా వాళ్ళు ఇవాళ మీరు ప్రూఫ్స్ ఇవ్వండి అంటే ఇవాళ ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. కానీ అట్లీస్ట్ నౌ అంటే ఇవాళ భారతదేశంలో మనం చేసింది మేజర్ థింగ్ ఏంటి అని అంటే
మనం వెళ్ళి పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల, మనం వెళ్ళి వాళ్ళ ఆర్మీ వాళ్ళ మిలిటరీ దీనిపైన కానీ లేదా సివిలియన్స్ పైన కానీ ఎక్కడ టార్గెట్ చేయాలి. మనం చేసిందల్లా ఇట్ ఈస్ అ వార్ ఆర్ వాట్ ఎవర్ వి హావ్ డన్ ఇస్ ఓన్లీ అగైన్స్ టెర్రరిస్ట్ అండ్ టెర్రరిజం. దానిపైన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోనే అంటే బార్డర్ క్రాస్ అయింది, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కాదు, పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి ఇక్కడ బాలాకోట్ అనేది ఇట్ ఇస్ వాళ్ళ భూభాగంలోనే ఉంది. కాకపోతే ఏంటంటే మనం చేసింది ఎక్కడైతే ఈ జైషే మహమ్మద్ స్థావరాలు ఉన్నాయి అంటే ఇవాళ పాకిస్తాన్ లో టెర్రరిజం కి బ్రీడింగ్ అక్కడ అవుతుంది అనేది ప్రపంచంలో ఇవాళ అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచంలో ఇవాళ అన్ని దేశాలు కూడా ఒప్పుకుంటున్నాయి పాకిస్తాన్ లో టెర్రరిజం కి అక్కడ అంటే మనీ గానీ పవర్ గానీ మారల్ సపోర్ట్ గానీ అన్ని రకాలుగా అక్కడ జరుగుతుంది అనేది. అంటే ఇప్పుడు ఒక చిన్న